హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మినూస్ హెల్తీ వైబ్స్. ఈరోజు మీకు మా ఇంట్లో జరిగిన ఒక క్యూట్ అండ్ ఎమోషనల్ స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. ఈ కథ ఒక 30 days బ్యాక్ మా ఇంట్లో స్టార్ట్ అయ్యింది. మా ఇంట్లో యాక్చువల్లీ ఒక చిన్న మామిడి చెట్టు ఉండేది. దానిపైన ఒక చిన్న చిన్న బర్డ్స్ వచ్చి గూడు కట్టడం మొదలుపెట్టాయి. చిన్న గడ్డి కొమ్మలు, పుల్లలు ఇవన్నీ తీసుకొచ్చి హార్డ్లీ ఒక 10 daysలోనే ఒక స్ట్రాంగెస్ట్ హోమ్ తయారు చేశాయి. నేను ఆ గూడుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది చెట్టు చాలా లెస్ హైట్లో ఉంటుంది. మనల్ని నమ్మి ఒక చిన్న చిన్న బర్డ్స్ గూడు కట్టాయంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా వరకు మనకు అందనట్టు హైట్గా ఉండే చెట్ల మీదే ప్రిఫర్ చేసుకుంటుంటాయి కదా, అందుకు ఇక్కడ కడితే కొంచెం ఆనందం అనిపించింది. ఫైనల్గా ఒకరోజు ఒక 1 week తర్వాత అందులో చూశాను 3 చిన్న చిన్న గుడ్లు ఉండేవి. అది ఇంకొంచెం ఎమోషనల్గా ఉండేది నాకు ఆ సీన్ చూస్తే. ఆ 3 చిన్న చిన్న గుడ్లు చూడడానికి ఎంతో క్యూట్గా ఉండేవి. వీటిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, అంటే తల్లి కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందని నేను చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ ఏమీ తీయలేదు ఆ టైంలోని. ఒక 10 days తర్వాత ఆ గుడ్లు చిన్న చిన్నగా పగిలి చిన్న చిన్న బేబీస్ వచ్చాయి. చాలా చిన్నగా ఉన్న, కళ్ళు కూడా తెరవలేదు. అవి చూస్తే చాలా ముద్దుగా ఉండేది. ఆ మదర్ బర్డ్ అప్పుడే ఫీడింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్క చిన్న చిన్న పురుగుని తీసుకొస్తుంది, ఒక్కొక్క దాంట్లో పెడుతుంటుంది. ఆ సీన్ చూడడానికి అయితే చాలా ఆనందంగా ఉండేది. బట్ ఇవన్నీ నేను చాలా వరకు వీడియోస్లో రికార్డింగ్ చేయలేకపోయి కొంచెం కొంచెం తీసాను. ఇవి ఒక 10 daysలోని పెరిగి పెద్ద అయిపోయి బాగానే. ఆ పిల్లలు ఎలా అంటే కళ్ళు తెరవకుండానే అలా అమ్మ తెస్తున్న ఆ పురుగుల్ని తింటూ తింటూ ఉండేవి. ఫైనల్గా ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ పిల్లలకి రెక్కలు రావడం మొదలుపెట్టి గూట్లో నుంచి బయటకు వచ్చేసాయి. ఒకరోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచేసరికి పిట్టలు 3 బయటకు వచ్చేసి ఉన్నాయి. నాకైతే సడన్గా భయం వేసింది. ఎందుకంటే మేము ఉండేది 5th floorలోని. అక్కడి నుంచి అవి సరిగ్గా ఎగరలేకపోతున్నాయి. అక్కడి నుంచి పడిపోతే అవి చనిపోతాయని నాకు భయం వేసి వాటిని పట్టుకుందామని ట్రై చేసి తీసుకొచ్చేసరికి 2 పిట్టలు ఎగిరి కిందకి పడిపోయాయి. ఒక పిట్ట అయితే కనిపించలేదు, మిస్సింగ్ అయిపోయింది. ఇంకొక పిట్టను తీసుకొచ్చి గూట్లోని పెట్టడానికి మళ్ళీ ట్రై చేశారు. కానీ అవి ఆ గూట్లోకి అసలు వెళ్ళటం లేదు. ఆ చెట్టు మీద కూర్చుంటున్నా కానీ గూట్లోకి వెళ్ళటం లేదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ఒక చిన్న ఇల్లును వాటి కోసం తయారు చేసి టెంపరీగా ఆ ఇంట్లోని పెట్టాను. అవి మధ్యాహ్నం కల్లా ఏమయ్యంటే మళ్ళీ ఎగిరిపోవడానికి ట్రై చేశాయి. ఒకటేంచి అలానే ఎగరలేక కిందన పడిపోయి పాపం చనిపోయింది. అలానే ఒక బేబీని అయితే సేవ్ చేయగలిగాను. దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టాను. ఆ మదర్ అయితే నేను పెట్టిన గూట్లోని, అదే ఒక హౌస్లోని పెట్టాను. అది గుర్తించి దాన్ని తీసుకొచ్చి పెడుతుండేది, పురుగుల్ని ఫీడ్ చేస్తూ ఉండేది. ఇది మా ఇంట్లో జరిగిన బర్డ్ స్టోరీ. సో ఫైనల్గా 2 birdsని సేవ్ చేయలేకపోయినా ఒక బర్డ్ని అయితే సేవ్ చేయగలిగాను. అది కొంచెం హ్యాపీగా ఉంది. ఇప్పుడు మదర్ అండ్ బేబీ బర్డ్ ఇద్దరును సేఫ్గాన మేము ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాయి. ఇది మీతో షేర్ చేయాలనిపించి మీకు చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ బర్డ్స్ పేరు యాషిప్రినియా బర్డ్స్ అంట. చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాయి. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.